ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఒక వాస్తవం మాట్లాడుకోవాలంటే పార్టీకి సంబంధించి చాలా కట్టుబడి ఉండి పనిచేసినాం బీఆర్ఎస్ పార్టీకి. కానీ ఈరోజు పార్టీ ఒకటే ఏం ఆలోచన చేసిందంటే స్వార్థపు ఆలోచనలతోటి ఈరోజు వ్యక్తిగత ఉద్దేశంతో ఈరోజు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే ఆలోచన చేసి ఈరోజు కుట్రబంది నిన్న 3వ తారీఖు నాడు 2:30 వరకు కూడా బీఫామ్ ఇస్తా అని చెప్పేసి మబ్బు పెట్టి ఈరోజు మాకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఈరోజు మమ్మల్ని ముంచిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కండువా కప్పుకొని మేమందరం కూడా మనస్ఫూర్తిగా నా యువత కూడా గల్లీ ప్రజలం కూడా అందరం కూడా కలిసి ప్రచారానికి పోతే అయ్యా కొడుకానికి రావాలి, నువ్వు చెయ్యాలి, ఈసారి నీకు అవకాశం వస్తుంది అని చెప్పేసి ఈ రోజున వార్డు ప్రజలు కూడా ఆశీర్వదించే సందర్భంలో అసలు గ్రాఫే లేని, అసలు దానికి పార్టీకి సంబంధించిన గ్రాఫ్ లేకుండా ఉండే పార్టీని ఈ రోజు ఎంతో కొంత శాతానికి మేము పెంచిన తర్వాత అవసరానికి వాడుకొని వదిలేసినట్టు పార్టీ ఈ రోజు మమ్మల్ని నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బీఫామ్ సబ్మిట్ చేసే 2:30 సమయానికి కూడా అప్పటి వరకు కూడా మబ్బుపరిచి నీకే 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 అని చెప్పి ఈ రోజు పార్టీ పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు, ఈ చిన్న వయసులో ఉన్న 32 సంవత్సరాలు ఉన్న ఈ భాషగానికి ఈ రోజు రాష్ట్ర స్థాయి లీడర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ రోజు అన్యాయం చేసి వారికి బీఫామ్ ఇవ్వకుండా ఈ రోజు చేశారు. అయినా అధైర్యపడలే. నేను పార్టీని నమ్ముకోలే. ఈరోజు నేను ఒకటే నమ్ముకున్నా, నా వార్డు ప్రజలను నమ్ముకొని నేను ముందడుగు చేసిన. ఈ రోజు నా స్థితిగతులు, నా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా నేను ఏది కూడా ఆలోచన చేయకుండా ఈ రోజు మీ మధ్యలోకి వచ్చిన మీ అందరు నిండు మనసుతోటి ఈసారి కత్తెర గుర్తుగా ఓటేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అమ్మ, ఒక పర్సనల్ గా నా విషయం చెప్తా, ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరే. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కింద ఇదే సాయి భాష అనేటోడు నార్మల్ వ్యక్తి, ఇప్పుడు కూడా నార్మల్ వ్యక్తి, సామాన్య వ్యక్తినే. ఒక టైంలో మాకు గ్రూపులు ఉండే, బుధవారం గ్రూప్ అని ఉంటుండే, మీ అందరూ కూడా తెలిసిన వారి ప్రజలందరూ కూడా ప్రతి బుధవారము ఇక్కడ నరసింహస్వామి కులతో శాఖ అంటుండే, శాఖలో గ్రూప్ ఏర్పాటు చేస్తుండే ఒక 12-13 సంవత్సరాల కింద. అప్పుడు మా పరిస్థితులు ఏముండేనంటే ఇంట్లో కూడు కత్తి లేకుండా కూడా అప్పులలో గ్రూప్ అని ఇంటికాడికి వస్తారని చెప్పి మేమందరం ఇంటికి కాల్ చేసి ఇంటికి తాళం వేసి ఇదే చెరువు కట్ట కింద ఉన్న కట్ట కింద బాయి కాడ నీళ్ళు వచ్చిన అన్నం, నా తమ్ముడు చిన్న ఉండే, మేమందరం ఇంత చిన్న ఉండి అదే ఖరాబైన నీళ్ళు వచ్చిన అన్నాన్ని ఇద్దరికి కూడా మా తల్లిదండ్రులు అన్నం తినబెట్టి మమ్మల్ని పోషించిన సందర్భం. అట్లాంటి సందర్భంలోకించి నేను వచ్చిన వాడిని నేను ఒకటి కోరుతున్నా, ఆ పరిస్థితులకించి వచ్చినోడిని నేను మీ కష్టాన్ని నేను గుర్తించాలని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి కొడుతున్నా, తల్లి మీ ఇంటి మంచి లెక్క, మీ ఇంటి కొడుకు లెక్క, మీ అన్న లెక్క, మీ తమ్ముడు లెక్క, మీ ఇంటి మంచి లెక్క. ఈ ఒక్కసారి పార్టీలకు అతీతంగా నేను ఒకటి ఏం కొడుతున్నా, ఒకసారి అవకాశం వచ్చింది. నేను పార్టీలో నమ్మలే, ఇప్పుడుగా నమ్మకం చచ్చిపోయింది. నేను నమ్మిందల్లా నా వార్డు ప్రజలను మాత్రమే నమ్మినా. నేను ఒకటి కొడుతున్నా, తల్లి మీ అందరి ఆశీర్వాదంతో ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ అందరు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కొడుకు లెక్క, మీ ఇంటి మంచి లెక్క, ప్రతి దానికి కూడా నేను మీకు తోడుంటా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అమ్మ, మీకు ఇంకో విషయం చెప్తున్నా, నాకు ఒకటే అంటున్నారు, అరే వాడేంద్ర వాని గతేంద్ర వాడి తిండికి బియ్యం లేవు అని అంటున్నారు. అమ్మ, ఈరోజు నా దగ్గర తిండికి బియ్యం లేకపోవచ్చు, నేను సెంటిమెంటల్ గా మాట్లాడతాను. నేను ఒకటే అంటున్నా, వాస్తవాలు నా ఇంటికాల మాట్లాడుతున్నా, మాట చెప్తున్నా, వానికి ఇంట్లో తిండి గతి లేదు. నా తిండి గతి లేకపోతే ఈ రోజు నా వాడి ప్రజలు ఈ రకంగా రాకుంటుండే, నన్ను నిండు మనసుతో ఆశీర్వదించడానికి నా ఇంటి తిరగకుంటుండే. నేను దాన్ని గ్రహించిన. నేను ఒకటే అమ్మ, మీరు ఏ రకంగా అయితే ఆలోచన చేసి నా దగ్గరకు వచ్చిర్రో, నేను మిమ్మల్ని అందరూ ఒకటే కొడుతున్నా, మీ పేరున
మీ పాదాలు మొక్కుకుంటూ మీ కాలు మొక్కుతున్నాను అనుకొని ఒక్కసారి కత్తెర గుర్తు కొట్టేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండమ్మా. ఇదే భాష గారు నిజం ఇంకో మాట చెప్తా, ఇదే పక్కన ఉన్న బాధ్యత వాడుందా, ఇక్కడ ఇల్లుందా ముస్లిం ఆమె ఒకటి ఆమె కుల మత భేదం అనే రేవు లేకుండా, ఆనాడు స్థితిగతుల పరిస్థితులు మంచిగా లేకుండా కడుపు కాలు ఉంటే నా అమ్మ అయ్యో పోయి రాజంపేటలో దాచుకొని ఉంటే ఈ రోజు మేము స్కూల్కి వేస్తే మా కడుపులోకి అన్నం పెట్టింది ఆమె. ఈ రోజు మేము మా తల్లిదండ్రులు లేకుండా కూడా పిల్లలకు తోడయి ఆ జమానా జరిపింది. అట్లాంటి సిచ్యువేషన్ కాడ నుంచి ఈ రోజు రాష్ట్ర స్థాయి ఒక విద్యార్థి స్థాయి విద్యార్థుల కోసం పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవన్నీ పిల్లలకు రావని చెప్పేసి స్కూల్ పిల్లలకు ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులకు భారం పోస్తున్నారని చెప్పి గత 14 సంవత్సరాల నుంచి విద్యార్థుల కోసం రోడ్లు ఎక్కిన, ధర్నాలు చేసిన, రాస్తారోకాలు చేసిన, లాఠీ దెబ్బలు తిన్న, అరెస్టులు చేశారు, అన్ని ఉడికిగా భరించిన అట్లాంటి సిచ్యువేషన్ అట్లాంటివన్నీ ఫేస్ చేస్తామా. మీ సమస్యలు తీర్చడం నాకు పెద్ద విషయం కాదు. మీరు అవకాశం ఇస్తే మీ నిండు మనసుతో ఆశీర్వదిస్తే నేను ఒకటి ఏం కోరుతున్నా, ఇన్ని రోజుల పరిపాలన చూసి మీరందరూ కూడా ఒక్కసారి యువతకు అవకాశం ఇచ్చి చూడండి. నేను రోడ్డు మీద కలెక్టర్ ఆఫీసు చూడలేను, ఆర్టీఓ ఆఫీసు చూడలేను, పోలీస్ స్టేషన్లు చూడలేను. ఎవరు కూడా భయపడకుండా ప్రతి దాని దగ్గర నేను పోరాడండి. నా గల్లీ సమస్యల కోసం నేను పోరాడతాను అనేది మీ అవకాశం మీకే వదిలేస్తున్నామా. పోరాడనా తల్లి, మన గల్లీ కోసం నేను పోరాడతాను నమ్మకం ఉందా లేదా మీకు? ఒక్కసారి మీరేమంటున్నామా, భారీ ఎత్తున మీరు వచ్చిన ప్రజలందరూ కూడా నేను ఒకటి ఏం కోరుతున్నానంటే, నాకు ఒక్కసారి మీ అందరూ కూడా కత్తెర గుర్తు కోటేసి 4వ నంబర్ సీరియల్ నంబర్ 4 ఆ 4వ నంబర్ మీద గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మరి అలాగే మీకు ఇంకొక విషయం చెప్తామా, నేను భాష అనేటోడు, సాయి భాష అనేటోడు ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయి ఉన్నా కూడా ఈ రోజు ఈ స్థాయికి వచ్చిండు అని అంటే ఒక పెద్ద మనిషి ఆశీర్వాదం ఉంది, 2 పెద్ద మనుషుల ఆశీర్వాదం ఉంది. పట్నం రైతేజ్ అన్న, పట్నం మాణిక్యం అన్న వారి ఆశీర్వాదం ఉంది. కానీ మ్యాటర్ ఏంటంటే ఆ సంబంధాన్ని అక్కడ సంబంధించిన వ్యక్తులని చెప్పేసి ఈ రోజు అన్నకు సంబంధించిన కుట్ర ఉంది, అన్నకు సంబంధించిన మీద కుట్రతోటి ఆలోచన చేసి ఈ రోజు పార్టీలో కూడా ఎట్లాంటి అన్న ప్రపోజల్ పెట్టిండు మన పార్టీ టికెట్ కోసం. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, వీడు ఇక్కడ మంచి సెకండ్ క్యాడర్ అని చెప్పేసి పెద్ద మంచి ఎన్ని రకాలుగా కష్టపడుతున్నాడు మాణిక్యం అన్న, రవితేజ్ అన్న పార్టీ కోసం. ఈ రోజు పొద్దున మాట్లాడిండు మాణిక్యం అన్న, నేను పార్టీ కోసం పనిచేస్తా, పార్టీతోటి ఉంటా అన్న, నీ ఆశీర్వాదం ఇయ్యనా అని చెప్పి నేను ఫోన్ చేస్తే నాకేమంటాడు, నువ్వు ఏమన్నా చేసుకో, నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా, నేను పార్టీతోటే ఉంటా, నువ్వు పార్టీతోటే ఉంటా అంటేనా, లేకపోతే లేదు అని అంటే, అన్న నన్ను పార్టీ మోసం చేసింది, నన్ను తీవ్రంగా మోసం చేసింది, లాస్ట్ వరకు కూడా నన్ను అన్యాయం చేసిందన్నా, నేను పార్టీతో ఉంటా, పార్టీకి సంబంధించిన ఉండాలన్నా, కానీ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు అయితే ఉండాలన్నా అని చెప్పేసి మనస్ఫూర్తి ఒక్కసారి అయితే నేను వేడుకున్నా. మనకి నేను ఒకటే చెప్తున్నా, ఈ అందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా, పెద్ద మనిషి ఆశీర్వాదం ఈ రోజు పార్టీ నుంచి లేకపోయినా, ఇంకా ఉన్నా లేకపోయినా అన్న ఆశీర్వాదం లేకుండా అని మనస్ఫూర్తిగా కోరుతున్నా. కానీ స్థానికంగా ఉన్న నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈ రోజు ఒక చిన్న వ్యక్తిని అన్యాయంగా ఈ రోజు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఈ రోజు మోసం చేశారు. ఇది ఒక్కరి నా వార్డు ప్రజలు మాత్రం గమనించి చెప్తున్నా, నేను నా వార్డు ప్రజలు గమనించి సరైన బుద్ధి చెప్తారు. నా వార్డుకు సంబంధించిన నాయకులు కూడా కొంతమంది కుట్ర చేసి నాకు టికెట్ రాకుండా ప్రయత్నం చేశారు. అరే మేము టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయలేడు, వానికి ఆ సత్తా లేదు, వాడికి కత్తెర గుర్తు నుంచి కాదు కదా, ఇంకా ఏ గుర్తు నుంచి కూడా నిలబడలేడు, వానికి అస్తోమత లేదన్న ఆలోచనతోటి కుట్ర ఉంది నా టికెట్ రాకుండా. అయినా కూడా నేను ఒకటి పడలేడు, మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని మీ ఆశీర్వాదం నాతో ఉంటుందని చెప్పేసి నేను ఎటువంటి భయం లేకుండా అధైర్యపడకుండా మీ ముందుకు వచ్చి కత్తెర గుర్తు నిలబడే తల్లి, మీ అందరు రెండు మనసుతో నన్ను ఆశీర్వదించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కూడా పాదాభివందనా చేస్తూ వేడుకుంటున్నారు తల్లి. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరుగా ధన్యవాదాలు తల్లి. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ నాకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా, నా వాడికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీ పేరున మీ అందరూ కూడా పాదాభివందనా చేస్తున్నా. ఒక్కసారి అవకాశం ఏంటి తల్లి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.